కాపు రిజర్వేషన్ అంశంపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం చేసి కాపులకు న్యాయం చేయాలన్నారు. వెంకటరమణ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక జీవోతోనే కాపులను బీసీల నుంచి తొలగించారు. ఆ జరిగిన అన్యాయాన్ని రిపేర్ చేయమని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. ఇది కేవలం ఆ అన్యాయాన్ని రిపేర్ చేయడం కోసం జరుగుతూ ఉన్న పోరాటం. ఈ కుటుంబానికి సంబంధించి న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వానికి డిమాండ్లు కూడా జ్యోతిర్నారాయణ నిన్న డిమాండ్ చేశారు. ఆ జ్యోతిర్నారాయణ అడిగిన డిమాండ్లన్నీ కూడా ఏదైతే తాను అడిగాడో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, పిల్లలకు సంబంధించిన ఉపాధి, మానవతా దృక్పథంతో ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి నేను గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.